హలో అండి. ఈజీగా, టేస్టీగా, హెల్తీగా 2 నిమిషాల్లో నిమ్మకాయ కారం చేద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు 2 నిమ్మకాయలు, ఉప్పు, కారం, కొత్తిమీర, అలాగే మెంతులు, ఆవాలు వేయించి పొడి చేసుకున్న పొడి, పోపు దినుసులు, నూనె. ముందుగా నిమ్మకాయల్ని రసం తీసేసుకోవాలి. ఇవి పెద్దగా ఉన్నాయి నిమ్మకాయలు, అందుకని నాకు 3 చెంచాల ఉప్పు, 4 చెంచాల కారం పట్టింది. అదే జ్యూస్ తక్కువగా ఉంటే మీరు ఉప్పు, కారం కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. కొంచెం పసుపు కూడా వేశాను. అలాగే మెంతులు, ఆవాలు వేయించి చేసుకున్న పొడి వేశాను. వీటన్నిటిని బాగా కలిపేసి మనం ఇప్పుడు పోపుకి రెడీ చేసుకుందాం. ఆవాలు, మెంతులు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు ఇవన్నీ కూడా పోపులో వేసేసుకుని, పోపు వేగిన తర్వాత పోపుని మనం ఈ నిమ్మకాయ కలిపాం కదా, నిమ్మకాయ జ్యూస్లో ఉప్పు, కారం ఇవన్నీ అందులో వేసేసుకోవాలి. అలాగే కొత్తిమీరని శుభ్రంగా కడిగి కట్ చేసి ఆరబెట్టి పెట్టుకుంటే కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకోవచ్చు వెంటనే. కొత్తిమీర తడిగా లేకుండా ఉండి ఆరిపోయి ఉంటే కనుక ఇది మనకి ఒక వారం రోజుల నిల్వ కూడా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి కానీ, టిఫిన్స్లోకి కానీ అన్నిటికీ బాగుంటుంది. ఎక్కువ టైం పట్టదు, ఈజీగా అయిపోతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది చాలా హెల్తీ కూడా. నిమ్మకాయలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. కొత్తిమీరలో కూడా విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. నోటికి కూడా చాలా చాలా బాగుంటుంది. ఎక్కువ టైం పట్టదు చేయడానికి. మనకేమీ చేయాలనిపించినప్పుడు ఇలాంటివి చేసుకోవచ్చు.